ذلك الكتاب لا ريب فيه بسم الله الرحمن الرحيم سل بني إسرائيل كم آتيناهم من آية بينة ومن يبدل نعمة الله من بعد ما جاءته فإن الله شديد العقاب. ఇస్రాయిల్ సంతతి వారిని అడగండి, ఎన్నెన్ని అతి స్పష్టమైన సూచనల్ని మేము వారికి చూపెట్టామో. ఇది వారినే అడగండి. దేవుని వరప్రసాదం పొందిన తరువాత ఒక జాతి దాన్ని దౌష్ట్యంగా మార్చివేస్తే దానికి అల్లాహ్ ఎంత కఠినమైన శిక్ష విధిస్తాడో. అల్లాహ్ ఎంత కఠినమైన శిక్ష విధిస్తాడో. ఈ ప్రశ్నకై బనీ ఇస్రాయిల్ని ఎన్నుకోవడం 2 కారణాల వల్ల జరిగింది. ఒకటి, పురావస్తు నిదర్శనాల నోరు లేని శిథిలాల కంటే ఒక సజీవ జాతిని పరిశీలించడం గుణపాఠం గ్రహించడానికి ఇతోధికంగా తోడ్పడుతుంది. 2, దైవ గ్రంథం, దైవ దౌత్యాల వెలుగునిచ్చి ప్రపంచ మార్గదర్శకత్వం వహించే బాధ్యతపై నియోగించబడిన జాతి బనీ ఇస్రాయిల్. ఆ తరువాత అది ప్రపంచ వ్యామోహంలో పడి కపట వైఖరికి, జ్ఞానం, ఆచరణల వక్రతకు లోనై ఈ వరప్రసాదాన్ని కోల్పోయింది. కనుక ఈ జాతి తరువాత నాయకత్వపు పదవీ బాధ్యతలపై నియుక్తమైన కొత్త వర్గానికి అత్యంత గొప్ప గుణపాఠం గరపాలని ఉంటే అది ఈ జాతికి సంభవించిన అంతిమ పరిణామం ద్వారానే సాధ్యం. زين للذين كفروا الحياة الدنيا ويسخرون من الذين آمنوا والذين اتقوا فوقهم يوم القيامة والله يرزق من يشاء بغير حساب. كان الناس أمة واحدة فبعث الله النبيين مبشرين ومنذرين وأنزل معهم الكتاب بالحق ليحكم بين الناس فيما اختلفوا فيه وما اختلف فيه إلا الذين أوتوه من بعد ما جاءتهم البينات بغيا بينهم فهدى الله الذين آمنوا لما اختلفوا فيه من الحق بإذنه والله يهدي من يشاء إلى صراط مستقيم. తిరస్కార మార్గాన్ని అవలంబించిన వారి కొరకు ప్రాపంచిక జీవితం ఎంతో ప్రియమైనదిగా, మనోజ్ఞమైనదిగా రూపొందించడం జరిగింది. ఇలాంటి వారు విశ్వసించే వారిని పరిహసిస్తారు, కానీ నిష్ఠాపరులే ప్రళయ దినాన వారికన్నా ఉన్నత స్థాయిలో ఉంటారు. ఇక ప్రాపంచిక సంపద అయితే అల్లాహ్ ఆధీనంలోనిది. తాను తలచిన వారికి ఎవరికైనా లెక్క లేకుండా ప్రసాదిస్తాడు. ఆదిలో మానవాళి అంతా ఒకే విధానాన్ని అవలంబించేది. ఆ తరువాత పరిస్థితులు మారగా విభేదాలు ఉత్పన్నమయ్యాయి. అప్పుడు అల్లాహ్ ప్రవక్తల్ని పంపాడు. వారు సన్మార్గావలంబనకు శుభవార్త అందజేసేవారు, దుర్మార్గావలంబన పరిణామం పట్ల భయపెట్టేవారు. వారితో పాటు ప్రజల మధ్య సత్యం పట్ల పొడసూపిన విభేదాల తీర్పు చెయ్యటానికి సత్య విలసిత గ్రంథాన్ని అవతరింపజేశాడు. ఈ విభేదాలు తలెత్తడానికి కారణం ఆదిలో జనానికి సత్యం ఏదో తెలుపకపోవడం కాదు. అలా విభేదించిన వారు ఎవరో కారు, సత్య జ్ఞానం పొందినవారే. ప్రకాశమానమైన సూచనలు అందిన తరువాతనే వారు కేవలం ఒకరిపైనొకరు అక్రమానికి పాల్పడటానికి సత్యాన్ని వదిలి విభిన్న విధానాలు సృష్టించుకున్నారు. కాగా అల్లాహ్ తన అనుజ్ఞతో ప్రవక్తల్ని విశ్వసించిన వారికి జనులు విభేదించిన విషయంలో సరైన మార్గమేదో చూపెట్టాడు. అల్లాహ్ తాను కోరిన వారికి రుజుమార్గం చూపెడతాడు. సత్యాన్ని వదిలి విభిన్న విధానాలు సృష్టించుకున్నారు. యథార్థ జ్ఞానం లేనివారు
తమ ఊహా అనుమానాల ప్రాతిపదికగా మత చరిత్రను రచించడానికి ఉపక్రమించినప్పుడు మానవుడు తన జీవితాన్ని బహుదైవారాధనాంధకారంలో ప్రారంభించాడని, ఆ తరువాత పరిణామక్రమంలో క్రమేణా ఈ చీకట్లు వైదొలుగుతూ పోయాయని, వెలుగు విస్తరిస్తూ పోయిందని, చివరికి మనిషి ఏకేశ్వరోపాసనను చేరుకున్నాడని అంటారు. దీనికి భిన్నంగా ఖురాన్ చెప్పేదేమిటంటే, మానవ జీవితం ఆరంభం పూర్ణకాంతిలో జరిగింది. అల్లాహ్ ప్రప్రథమంగా ఏ మానవుణ్ణైతే సృజించాడో అతనికి వాస్తవికత ఏమిటో బోధించాడు. అతను అనుసరించవలసిన సరైన మార్గం ఏదో కూడా తెలిపాడు. ఆ తరువాత మానవ సంతతి బహుకాలం వరకు సన్మార్గంపైనే స్థిరంగా సాగింది, ఒకే సముదాయంగానూ జీవించింది. ఆ తరువాత జనులు వేర్వేరు మార్గాలు సృష్టించారు, విభిన్న పద్ధతులు కనిపెట్టారు. తమకు వాస్తవికత తెలుపకపోవడం వల్ల కాదు, సత్యాన్ని తెలుసుకొని కూడా కొందరు తమ ధర్మబద్ధమైన హక్కును మించి అధికంగా ప్రత్యేకతలు, ప్రయోజనాలు, లాభాలు కావాలని కోరుకోవడం చేతను వారు పరస్పరం ఒకరిపై మరొకరు అన్యాయం, అక్రమం, అత్యాచారం చేయాలనుకోవడం వల్లనూ అలా జరిగింది. ఈ చెడుగును దూరం చెయ్యడానికే పరమప్రభువు అల్లాహ్ మహనీయులైన ప్రవక్తల్ని ప్రభవింపజెయ్యడం ప్రారంభించాడు. ఈ ప్రవక్తల ఆవిర్భావం ప్రతి ప్రవక్త తన పేర ఒక కొత్త మతాన్ని స్థాపించడానికని, తనదైన ఓ కొత్త సమాజాన్ని నెలకొల్పడానికని జరగలేదు. దీనికి భిన్నంగా వీరిని ప్రభవింపజెయ్యడంలో గల ఉద్దేశం జనులకు వారు కోల్పోయిన సత్య మార్గాన్ని విశదపరిచి వారిని తిరిగి ఒకే సముదాయంగా రూపొందించాలన్నదే. أم حسبتم أن تدخلوا الجنة ولما يأتكم مثل الذين خلوا من قبلكم مستهم البأساء والضراء وزلزلوا حتى يقول الرسول والذين آمنوا معه متى نصر الله ألا إن نصر الله قريب. స్వర్గ ప్రవేశం మీకు ఇట్టే లభిస్తుందని మీరు అనుకుంటున్నారా? మీకు పూర్వం విశ్వసించిన వారికి సంభవించినదంతా మీకు ఇంకా సంభవించకుండానే వారికి కష్టాలు దాపురించాయి, వారిపై ఆపదలు విరుచుకుపడ్డాయి, వారు కుదిపివెయ్యబడ్డారు. చివరికి ఆనాటి దైవ సందేశహరుడు, అతని సహచరులైన విశ్వాసులు ఆవేదనతో ఆక్రోశించారు, ఇంకెప్పుడు వచ్చేది అల్లాహ్ సహాయం అని. అప్పుడు వారికి అభయమివ్వడం జరిగింది, ఇదిగో అల్లాహ్ సహాయం నిజంగా సమీపంలోనే ఉంది అని. స్వర్గ ప్రవేశం మీకు ఇట్టే లభిస్తుందని మీరు అనుకుంటున్నారా? పై ఆయత్కు ఈ ఆయత్కు మధ్య ఒక గొప్ప గాథ అంతర్లిఖితమై ఉంది. దాన్ని ప్రస్తావించకుండా వదిలివేయడం జరిగింది, ఎందుకంటే స్వయంగా ఈ ఆయత్ దాన్ని సూచిస్తూ ఉంది. మక్కాలో బహ్రా సూరాకు పూర్వం అవతరించిన ఖురాన్ సూరాల్లో ఈ యథార్థ గాథను విపులంగా వివరించడం కూడా జరిగింది. ప్రవక్తలు ప్రపంచంలో ప్రభవించినప్పుడల్లా వారు, వారితో పాటు విశ్వసించిన వారు దైవధిక్కారుల నుండి, దైవ తిరస్కారుల నుండి గట్టి ప్రతిఘటనను ఎదుర్కోవలసి వచ్చింది. వారు తమ ప్రాణాలు ఒడ్డి మిథ్యా విధానాలను ఎదురించి సత్యధర్మాన్ని సుస్థాపితం చేసే కృషి సలిపారు. ఈ ధర్మ మార్గం ఎన్నడూ పూలపానుపుగా ఉండలేదు. ఆమన్నా, విశ్వసించాము అని ప్రకటించి హాయిగా విశ్రమించడానికి ఈ ఆమన్నా అనే ప్రకటనకు సహజ పరిణామంగా ప్రతి యుగంలోనూ మనిషి తాను విశ్వసించిన ధర్మాన్ని సుస్థాపితం చెయ్యడానికి కృషి చేస్తూ వచ్చాడు. ఏ తాగూద్ పైశాచిక శక్తులైతే అతని మార్గంలో అవరోధాలు సృష్టిస్తాయో వాటి శక్తిని అణచడానికి తన శారీరక మానసిక శక్తులన్నింటినీ ధారబోస్తూ వచ్చాడు. يسألونك ماذا ينفقون قل ما أنفقتم من خير فللوالدين والأقربين واليتامى والمساكين وابن السبيل وما تفعلوا من خير فإن الله به عليم. كتب عليكم القتال وهو كره لكم وعسى أن تكرهوا شيئا وهو خير لكم وعسى أن تحبوا شيئا وهو شر لكم والله يعلم وأنتم لا تعلمون. జనం ప్రశ్నిస్తున్నారు, ఏమి ఖర్చు చెయ్యాలి అని.
వారికి బదులివ్వు. మీరు ఖర్చు చేసే ధనం ఏదైనా మీ తల్లిదండ్రుల కొరకు, బంధువుల కొరకు, అనాథలు, అగత్యపరులు, బాటసారుల కొరకు ఖర్చు పెట్టండి. మీరు ఏ మేలు చేసినా దాని గురించి అల్లాహ్ తెలుసుకుంటాడు. మీకు యుద్ధం చేసే ఆజ్ఞ అయ్యింది, అదే మీకు రుచించడం లేదు. ఒక విషయం మీకు రుచించకపోవచ్చు, మరేమో అదే మీకు శ్రేయస్కరం కావచ్చు. అలాగే ఒక విషయం మీకు ఇష్టమైనదే కావచ్చు, కానీ అదే మీకు హానికరం కావచ్చు. అల్లాహకు తెలుసు, మీకు తెలియదు.